अम्मा न्यूज आके 2 साल हो गया है। 2 साल में अम्मा न्यूज इतना मीडिया में दिखा रहे, ये गवर्नमेंट बीआरएस गवर्नमेंट डबल बेडरूम बोली, दलित बंधु बोली, घर को एक उद्योग बोली नहीं दिए, मगर ये अम्मा न्यूज सच बता रहे। सच पूरा अदला डिवीजन में कुछ डेवलप नहीं होगा, पूरा अम्मा न्यूज वाले बता रहे। मगर अम्मा न्यूज बता रहे तो ये बीआरएस के लीडर ये झूठे वो झूठे बोल के अम्मा न्यूज के ऊपर निंदा कर रहे। अम्मा न्यूज के ऊपर निंदा कर रहे। ये निंदा नहीं करना, अपन क्या डेवलप करे क्या नहीं करे, जो बीआरएस के लीडर वो देखना। बेले में आज तक डबल बेडरूम नहीं आया, बेले तो बंधु नहीं आया, और घर को एक उद्योग नहीं आया। बेले में कुछ भी डेवलप नहीं होगा, बेला मंडल डेवलप नहीं होगा। मगर ये चैनल के ऊपर इन्हों दार निंदा, मगर अपनों में अपन देख लेना, चैनल के ऊपर नहीं देखना। लीडर देखना, मगर अपनों में अपन देखना, मगर चैनल के ऊपर केस नहीं करना। चैनल पूरा जो है जो सच बता रहा, मगर इनको झूठ लग रहा। इन्हों कामिश नहीं कुछ करे बीआरएस लीडर। बेले मंडल में आके देखो, एक काम नहीं होगा। बेले में नाला नहीं, रोड़ा नहीं, कुछ भी नहीं, मगर हम बहुत करे बोल के इन्हों अम्मा न्यूज को निंदा कर रहे। 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఏదైతే ప్రజల సమస్యలు నెరవేర్చడం నిర్లక్ష్యం వహిస్తుంది, దీనిపైన ఎప్పటికప్పుడు అమ్మా న్యూస్ ప్రజల్లోకి తీసుకువస్తుంది. ప్రజల్లో ఆదరణ పొందుతున్న అమ్మా న్యూస్ పై కేసు పెట్టడం ఎమ్మెల్యే జోగిరామన్న ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే కేసుని రిటర్న్ తీసుకోవాలి, ఏదైతే మీడియా గొంతు నొక్కడం సరికాదు. అమ్మా న్యూస్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎంత ఫేమస్ అయిందో తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తు. అమ్మా న్యూస్ ఛానల్ ఓన్లీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మిత్రపక్ష పార్టీ కాదు, అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని నిరుపేదలకు అతీతంగా ఇలా అమ్మా న్యూస్ ఛానల్ ఏ టైంలో ఎప్పుడు పోయినా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఇలా అమ్మా న్యూస్ ఛానల్ సిబ్బంది కానీ, ఇలా విలేకరులు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ ఏ టైంకి ఫోన్ చేసినా వితిన్ 10 minutesలో వస్తున్నారు. సమస్యలు ఏమున్నాయో పరిష్కారం చేస్తున్నారు. అమ్మా న్యూస్ ఛానల్ వచ్చి ఇలా ఎందరో మందికి నిరుపేదలకి ఇలా సహాయ సహకారం అందించే ఛానల్ అమ్మా న్యూస్ ఛానల్. ఇలా అమ్మా న్యూస్ ఛానల్ని తప్పు పట్టుతున్నది, అది బాధాకరంగా ఉంది. అమ్మా న్యూస్ ఛానల్ మీద కేసు వేయడం అది తప్పు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు, మీరు ఇలా అమ్మా న్యూస్ ఛానల్ మీద కేసు వేసిందంటే అది ఎందుకు వేసిన మాకు అర్థమైతే లేదు. సోషల్ మీడియా కానీ, ప్రెస్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవన్నీ ఇలా లేకుంటే మీరు ఇలా మంత్రి అవుతుంటా, ఎమ్మెల్యే అవుతుంటా, ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంటా. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఇలా ఎన్నో ఛానళ్లు, ఎంతో మీడియా, సోషల్ మీడియా అన్ని 6 నిమిషాలు కష్టపడితేనే ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ఒక ఛానల్ మీద మీరు వ్యక్తిగతంగా మీరు ఇలా కేసు వేసుడు, ఇలా పబ్లిక్ ఏమంటున్నారు అంటే అమ్మను ఛానల్ మీద కేసు చేసేది అది తప్పు. ఇలా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నాడు. కందిసినాడు ఇలా వచ్చి 1 year అవుతున్నది. ఆయన ఏమున్నది, ఆయన ఇలా నిరుపేదలకు సాయం చేస్తున్నాడు, నిరుపేద పబ్లిక్ సాయం చేస్తున్నాడు. అన్నదాని కార్యక్రమం పెట్టిండు, ఇలా ఏది ఉచిత అంబులెన్సులు పెట్టిండు, నిత్యావసర పంపిణీ చేసిండు. ఆయన ఇలా చెయ్యని కార్యక్రమాలు ఎవ్వి లేవు. ఆర్థికంగా ఎవరైతే వెనుకబడిన వాళ్ళకి ఇలా అన్ని తీరులో ఆయన సహాయ సహకారాలు చేస్తున్నాడు. ఒక వ్యక్తి మీద మీరు ఇంత కక్ష కట్టిల్లంటే ఒక ఛానల్ మీద ఎందుకు మీరు ఇలా కేసు వేసింది మాకు అర్థమైతే లేదు. ఛానల్ ఏం తప్పు వేసింది? ఆదిలాబాద్ స్థానిక శాసనసభ్యులు జోగురామన్న గారు ఇటీవల అమ్మా న్యూస్ మీద న్యాయపరమైనటువంటి ఫిర్యాదు చేస్తామని, లేకపోతే దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అధికారంలో ఉన్నామని చెప్పేసి అహంకారంతో ఆ న్యూస్ ఛానల్ బెదిరింపులకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మేము చెప్పేది ఒకటే, అక్కడ ఉన్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారు జోగురామన్న గారి మీద ఏదైనా ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణ మీరు ఆయన మీద చేయండి, లేదా మీ మీద ఏదైనా తప్పుడు సమాచారం, తప్పుడు ఆరోపణ చేసినట్లయితే న్యాయపరంగా దాని మీద కేసు వేయండి. అంతే తప్ప ఒక న్యూస్ ఛానల్ మీద, ఎందుకంటే ఇలా నిజాన్ని నిప్పులా చూపిస్తున్నటువంటి అమ్మ న్యూస్ ఏదైతే ఉందో అన్ని రాజకీయ పక్షాల న్యూస్ వస్తున్నాయి, అందరినీ సమానంగా చూపిస్తున్నది. వివక్ష లేకుండా సమాచారాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని చూసి ఓర్వలేక, దీన్ని తట్టుకోలేక ఇవాళ జోగురామన్న గారు తన అవినీతి, అతను చేసిన తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయని చెప్పేసి ఈ ఛానల్ మీద ఫిర్యాదు చేస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేయడం ఇది సరైనది కాదు. రాజ్యాంగం ప్రకారం న్యూస్ల మీద కేసులు వేసుడు, అమ్మ న్యూస్ మీద ఇది పద్ధతి కాదు. ఇది మాత్రం గవర్నమెంట్ పద్ధతి కాదు. అమ్మ న్యూస్ ని ఇంత ఛానళ్ల మీద కేసులు పెట్టడం ఇది దురదృష్టదానం, ఇది మంచిది కాదు. ఏదైనా ఉంటే రాజకీయం ఎదుర్కోలే, కానీ పబ్లిక్ కొరకు ఏదైతే ఛానల్ తిరుగుతున్నదో అమ్మ న్యూస్ కానీ ఇంకా వేరే న్యూస్ కానీ చేసి వీటికి సహకరియాలా, కానీ మీరు ప్రశ్నించుకోవాలా, మీరు బయట ఏమున్నది మీరు చూసుకోవాలా. కానీ ఇది మాత్రం ఇది ఇప్పుడు ఏది కొన్నొద్దులు ఉంటుంది, మనది కొన్నొద్దులు ఉంటుంది, వాళ్ళది కొన్నొద్దులు ఉంటుంది, కానీ ఈ పద్ధతి మాత్రం కాదు. అమ్మ న్యూస్ మీద మాత్రం కేసులు పెట్టి దురదృష్టస్థానం, ఇది మంచిది కాదు. చాలా బాధాకరమైన విషయం.
భారతదేశ ప్రభుత్వంలో మీడియాకు ఒక స్వతంత్ర హక్కు ఉన్నది. ఆ స్వతంత్ర హక్కుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. ఈరోజు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారు అమ్మ న్యూస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేసు వేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అమ్మ న్యూస్ ఛానల్ ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామాలలో ఉన్న సమస్యలను ఈరోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్నది. ఇది వాస్తవమా కాదా అని ఆదిలాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అక్రమమైన పనులను ఈరోజు అమ్మ న్యూస్ ఛానల్ ధైర్యంగా వెలికి తీస్తున్నది. ఇటువంటి విషయాలు ఓర్వలేక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈరోజు జోగురామన్న గారు అమ్మ న్యూస్ ఛానల్ పై వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.